ఓకే. వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు ఈ సెషన్‌లో చాలా ఇంపార్టెంట్ మనకి పటంలో ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! ఆహ్, ఈ ప్రాబ్లమ్స్ మనం స్క్వేర్ రూట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటాం. ఇవి మనం నేర్చుకుంటే వితిన్ సెకండ్స్‌లో ఆన్సర్ చేయగలమనమాట. అవి మనకి అర్థం కానంత వరకి పెద్ద సమస్యలాగుంటాయి. ఒకసారి మనం వాటిని అర్థం చేసుకున్నామనుకోండి వితిన్ సెకండ్స్‌లో మీరు ఆన్సర్ చేయగలరు. చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్. ఈ రూట్ సింబల్ స్క్వేర్ రూట్ సింబల్ కలిగి ఉండే ప్రాబ్లమ్స్ అనమాట. మరి ఇవి స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటో రెండో చేస్తే మనకి వాటిపైన అంత అవగాహన ఉంటది కాబట్టి ఒక నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో నేను చెప్పడం జరుగుతది. అవి మీరు నేర్చుకున్నాక ఎంత స్పీడ్‌గా అంటే అంత స్పీడ్‌గా మీరు చేస్తారనమాట. మరి ఏంటి లాజిక్ ఒకసారి చూడండి. ఓకే. ఇప్పుడు ఈ స్క్రీన్ పైన చూడండి మీకు కనిపిస్తుంది కదా! స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అని చదువుతాను దీన్ని. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 100. ఇక్కడ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అనేది మనం ఒకసారి అవగాహన చేసుకోవాలనమాట. ఏవైనా 2 సమాన సంఖ్యల లబ్దంగా రాస్తే 4 వస్తుందా? యెస్. 2 2 జా 4గా రాయగలం. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 2 2 జా 4 2 సమాన సంఖ్యలే కదా! 2 కూడా ఈక్వల్ నంబర్సే కదా! మరి అటువంటప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని మనం బయటికి లాగామనుకోండి, వాటి వాల్యూ ఎంతో తెలుసా? 2. ఆ 2 సమాన సంఖ్యల్లో ఒకటిని తీసుకోవాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే సరదాగా పిల్లలకి అర్థం కావడం కోసం ఇది నేను అంటుంటాను. 4కి మనం స్క్వేర్ రూట్ అనే ఒక మేకప్‌ని తగిలించామనుకోండి, వాడిని బయటికి లాగగానే ఆ మేకప్ చెరిపి వాడు ఎంత అయిపోతాడంటే 2 అని చెప్తారనమాట. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 2 సమాన సంఖ్యల లబ్దంగా రాయగలమా? యెస్. 5 5 జా 25. మరి ఇక్కడ వీటికి మనం స్క్వేర్ రూట్ అనే మేకప్‌ని తగిలించాం కాబట్టి వాడు బయటకొస్తే ఎంతని చెప్పాలి? 5 అని చెప్పాలి. అలాగే మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 100ని కూడా ఏమైనా 2 సమాన సంఖ్యల లబ్దంగా రాయగలమా? యెస్. ఎవరది? 10 10 జా 100. కాబట్టి ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అనే వాడిని బయటికి మనం లాగామనుకోండి వాడెంత అయిపోతున్నాడు? 10. ఓకే. మరి మీరు అలా బయటికి లాగకుండా ఉండని ఏమైనా లాగలేని నంబర్‌లు ఏమైనా ఉన్నాయా? యెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 2, స్క్వేర్ రూట్ ఆఫ్ 3, స్క్వేర్ రూట్ ఆఫ్ 5 వీటిని మనం 2 సమాన సంఖ్యల లబ్దంగా రాయలేము కాబట్టి వీటిని బయటకు తీస్తే మనం రూట్ 2 గానే చెప్పాలి. వీటిని రూట్ 3 గానే చెప్పాలి. రూట్ 5 గానే చెప్పాలి. అంటే సింపుల్‌గా మనం 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ స్టాండర్డ్‌లో వీటిని ఎలా నేర్చుకుంటామంటే చూడండి ఇవన్నీ కూడా ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. రూట్ 2, రూట్ 3, రూట్ 5 అంటే మీరెలా గుర్తుపెట్టుకోవాలి? వాటిని స్క్వేర్ రూట్ లోపల నుంచి బయటకి తీసుకొని రాలేమంటే మనం బయటకి వచ్చేటప్పుడు వాడు అదే విధంగా ఉండిపోతున్నాడు. 2 సమాన సంఖ్యల లబ్దంగా రాయలేకపోతున్నామంటే అవి ఇర్రేషనల్ నంబర్స్ అనమాట. బట్ వేరాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4, స్క్వేర్ రూట్ ఆఫ్ 25, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే 1 1 జా 1 కాబట్టి వాడిని మనం బయటకి లాగలుగుతున్నాం రూట్ లేకుండా. సో, కాబట్టి 1 అనేది ఇక్కడ 1 యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? మరి కాబట్టి ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్స్. ఈ లోపల 1 గాని, 4 గాని, 25, 100 వీటిని పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. వాటిని ఆ స్క్వేర్ రూట్ లోపల నుంచి మనం బయటకి తీయగలము. తీసేటప్పుడు ఏమవుతది? వాటిలో 2 సమాన సంఖ్యల లబ్దంలో ఒకడు బయటకొస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇలా తీయలేని నంబర్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. తీయగలిగే నంబర్‌లు మనం రేషనల్ నంబర్స్ అంటాం. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ ఎంత స్పీడ్‌గా చేస్తామో మీరే చూడండి. అందులో ఈ ప్రాబ్లమ్ చూడండి. ఈ ప్రాబ్లమ్‌ని ఎలా చదవాలి మరిక్కడ? స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 16. చూడండి ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి స్క్వేర్ అనేది మొత్తాన్ని అంతటిని వీరిద్దరిని కవర్ చేస్తూ ఒక స్క్వేర్ రూట్ ఉంది. దాని లోపల మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 16 దాని యొక్క వాల్యూ ఎంతని మనకు అడిగాడు. ఓకేనా? దీనికి మరి 4 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అయినా కూడా అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అయినా కూడా వీళ్ళని మనం ఏమంటామంటే పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటారు. లోపల ఉండే చూసారా 49, 81, 16 ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్స్. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 49లో ఒకేలాంటి హీరోస్ ఇద్దరున్నారు. ఎవరెవరంటే వాళ్ళు 7 ఇంటూ 7. ఈ 7 ఇంటూ 7 చేసి చూడండి ఒకేలాంటి వాళ్ళు సేమ్ మనం మారకూడదు. వేరే నెంబర్ తీసుకోకూడదు. ఇక్కడ 7 7 జా 49 అంటాను కదా! సో, వారిలో చూడండి వాళ్ళు ఒకడిని మనం ఆ స్క్వేర్ రూట్ లోపల నుంచి బయటకొచ్చేస్తే వాడు ఎంతంట 7గా మారిపోతాడు. కాబట్టి ప్రెజెంట్ 49కి మనం ఒక మేకప్ కిట్ లాంటి ఒక స్క్వేర్ రూట్‌ని తగిలించాం. సో, వాడు బయటికి రాగానే ఎంత అయిపోతున్నాడు మరి 7 అయిపోతున్నాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 యొక్క వాల్యూ ఎంతంటే 7గా చెప్పాలనమాట. మరి 81 సంగతేంటి? వీడు కూడా సేమ్ 2 సేమ్ నంబర్‌ల తాలూకా ప్రొడక్టే. ఎవరెవరు? 9 9 జా 81 కాబట్టి మీరు నేను పదే పదేగా అడిగేటప్పుడు
స్క్వేర్ రూట్ ఆఫ్ 81ని మనం బయటికి లాగితే ఆడ వాల్యూ అంటే ఎంత అని చెప్పాలి మీరు? వెంటనే 9 చేయటం కాబట్టి 9 అని చెప్పాలి. అలాగే మరి 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 16లో మరి 16 కూడా ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ కదా! వాడు 2 సేమ్ నంబర్‌ల తాలూకు ప్రొడక్టే కదా! ఎవరది? 4, 4 జా 16 కాబట్టి వాడి యొక్క వాల్యూ ఎంతని చెప్పాలి? 4. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 49 యొక్క వాల్యూ 7, స్క్వేర్ రూట్ ఆఫ్ 81 యొక్క వాల్యూ 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 యొక్క వాల్యూ 4. వీటిని ఇక్కడ మనం అప్లై చేస్తామనమాట. చూడండి. మరి ఈ ప్రాబ్లమ్‌లోకొచ్చేసరికి ఫస్ట్ మనకి 2 రకాల మేకప్ కిట్‌లేసారు. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి హోల్ స్క్వేర్ ఉంది కనిపింది కదా! ఎంత హోల్ స్క్వేర్ ఇద్దరికీ కూడా స్క్వేర్ అనమాట. ప్రెజెంట్ ఈ 49 సంగతి చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే ఇప్పుడే మనం ఎంత చెప్పుకున్నాం? 7 అని. కాబట్టి ఆడు మేకప్‌ని మొత్తం చెరిపేసి వాడి బదులుగా 7 రాసాం. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 18 తాలూకు మేకప్‌ని తీసేస్తే మనకు వాడు ఎంత అవుతున్నాడు చూడండి 9. అలాగే హోల్ డివైడెడ్ బై మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 16 యొక్క వాల్యూ ఎంత మనం ఇందాక రాసుకున్నాం 4 అండి కదా! ఓకే 4 రాసాం బానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ 7ని 9ని యాడ్ చేసి మళ్ళీ వాడికి మళ్ళీ స్క్వేర్ రూట్ మనం కూడా చూసారా స్క్వేర్ రూట్ కట్టాలంట. 7 + 9 ఎంత 16 కదా! మరి ఇందాకలా మళ్ళీ ఇలా అయిపోయింది చూసారా స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అయింది. మరి 16కి మీరు వాల్యూ ఎంత 4. కాబట్టి మనకి న్యూమరేటర్ ప్లేస్‌లో 4 వస్తుంది. కిందన ఆల్రెడీ డినామినేటర్ మనకి ఎంత ఉంది 4 ఉంది. మరి 4ని 4తో డివైడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత 1. కాబట్టి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? మరి ఈ ప్రాబ్లం చూడండి. దీన్ని ఎలా చదువుతాం ఇక్కడ 4 పవర్ ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 దెన్ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్ అని మనకు ఒక ప్రశ్న అడిగాడు. ఇక్కడ 4 పవర్ ఎక్స్ చూడండి 4 పవర్ 4 యొక్క పవర్లో ఎక్స్ ఉంది. ఇక్కడ ఇచ్చాడు చూసారా మరి ఏమిచ్చాడు ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 మనం బయటకు తీయగలమా తీయలేమా స్క్వేర్ రూట్ లేకుండా ఎస్ తీయగలం. మరి ఎవరు రెండు సమాన సంఖ్య లబ్ధం ఇది 4 4 ఈక్వల్ ఉండాలి. ఇద్దరు హీరోస్ కూడా ఈక్వల్గా ఉండాలి. నెంబర్ వాడడానికి లేదు. ఇద్దరు కూడా సమానంగా కనిపించాలి. ప్రొడక్ట్లో ఉండాలి. 4 4 16 కాబట్టి ఒకటి బయటకు వచ్చాడు చూసారా కాబట్టి 4. మరి ఏదైనా నెంబర్ యొక్క పవర్లో ఏమీ లేదంటే దాని పవర్లో 1 ఉన్నట్లు అర్థం. కాబట్టి ఈ బేస్‌కి ఈ 4 అనేది ఈక్వల్ అయింది కాబట్టి ఈ ఎక్స్‌కి 1 అనేది ఈక్వలే కదా! కాబట్టి ఎక్స్ బదులుగా ఎవరున్నట్లు ఇక్కడ 1. కాబట్టి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. 11 స్క్వేర్ మైనస్ 11 పవర్ 0 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈక్వల్ టు హౌ మచ్ అని మనకు అడిగాడు. సో 11 స్క్వేర్ మైనస్ 11 పవర్ 0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇక్కడ ఒక మనకి స్క్వేర్ రూట్ తల ప్రాబ్లం ఇచ్చాడు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు 11 పవర్ 2 ఆర్ 11 స్క్వేర్ అంటే అర్థం ఏంటి? 11ని 11తోనే ఇంటూ చేయాలి. అంతే కదా! మరి 11 11 జే ఎంత 121. చూడండి 11 స్క్వేర్ అంటే 11ని 11తోనే ఇంటూ చేయాలి. 11 పవర్ 0 అంటే ఎంత? ఎక్సెప్ట్ 0 ఎనీ నెంబర్ పవర్ 0 పవర్‌లో 0 ఉంటే దాని వాల్యూ ఎంత అయిపోద్ది అక్కడ? 11 పవర్ 0 అంటే 1 అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 11 ప్లేస్‌లో 0 తప్ప ఏ నెంబర్ ఉండి దాని పవర్‌లో 0 ఉంటే దాని వాల్యూ 1. కాబట్టి మనకి న్యూమరేటర్ ప్లేస్‌లో 121 - 1 వచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మనం బయటికి లాగితే ఏమవుతుంది? 2 అయిపోద్ది. 2 2 జా 4 కాబట్టి ఓకే. మీరు 121లో 1 తీయండి 120. 120/2 122లో 120లో హాఫ్ ఎంత మరి 60 కదా! సో కాబట్టి మనకి ఆన్సర్ ఎంత అవుతుంది? ఆప్షన్ సి అనమాట. మరి ఈ ప్రాబ్లం చూడండి. చూడండి ఇక్కడ ఎలా చదువుతున్నది ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 పవర్ మళ్ళీ 16 యొక్క పవర్లో కూడా మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఉందన్నమాట. మరి దీని యొక్క వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పవర్లో కూడా రూట్ నెంబర్‌ని చూసారా? మరి ఈ పవర్‌కి చూడండి ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి మరి దీన్ని మనం బయటికి లాగగలమా? యెస్. 4 4 16 కాబట్టి దాని వాల్యూ దానికి ముసుగు తీస్తే దాని వాల్యూ ఎంత అయిపోతుంది? 4 అయిపోతుందన్నమాట. అంటే ప్రెజెంట్ ఈ పెద్ద హోల్ స్క్వేర్ ఉంది కదా! దాన్ని అలాగే రాసి ఈ లోపల ఉన్న 16 రాస్తే దీని పవర్‌లో 16కి స్క్వేర్ రూట్ ఒక ముసుగేసాడు కాబట్టి వాటిని బయటకి తీసేస్తున్నాం. మరి స్క్వేర్ రూట్ రాయకుండా ఓన్లీ 4 రాసాం. 4 4 16 కాబట్టి 2 సమాన సంఖ్యలు అర్థమే కదా! ఓకే. అయితే ఇప్పుడేమైంది చూడండి. ఈ స్క్వేర్ రూట్ లోపల 16 పవర్ 4 వచ్చింది. ఇప్పుడు మీరు ఈ 16 పవర్ 4ని మనం బయటికి లాగగలమా అంటే యెస్ లాగగలం. ఎందుకంటే ఇక్కడ చూడండి పవర్‌లో మనకి ఏ నెంబర్ ఉంది ఇక్కడ 4 గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే స్క్వేర్ రూట్ లోపల ఉండే నెంబర్ అనేది పవర్‌లో ఉండేటప్పుడు ఆ పవర్ ఈవెన్ నెంబర్ అనుకోండి ఇక్కడ. 4 అనేది ఈవెన్ నెంబర్ కదా! ఆ ఈవెన్ నెంబర్‌లో సగం బయటకొచ్చేస్తదనమాట. అంటే ఇక్కడ 16 పవర్ 4 ఉందా? 16 పవర్ 4ని
ఎలా రాయొచ్చు అంటే 16 స్క్వేర్ ఇంటూ 16 స్క్వేర్ అని రాయొచ్చు అనమాట. రెండు సమాన సంఖ్యల లబ్ధమే కదా మనం. ఇందాక మనం 4 4 16 అన్నప్పుడు 16 పవర్ 4ని 16 స్క్వేర్ ఇంటూ 16 స్క్వేర్ అంటే వాడిని బయటికి లాగితే ఒక 16 స్క్వేర్ బయటకు వచ్చేస్తాడు. మన టార్గెట్ అంటే ఏంటి? రెండు సమానమైన వాళ్ళిద్దరు ఈక్వల్‌గా ఉంటే ఒకటి బయటకొచ్చేయాలి. 16 పవర్ 4 అంటే అక్కడ ఇద్దరు సమానమైనోళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరెవరు? 16 స్క్వేర్ అంటే 16 స్క్వేర్. కాబట్టి వాడిలో ఒకడు బయటకొచ్చాడు కాబట్టి మరి అక్కడ మరి ఆ మేకప్ చిరిగిపోయినట్లే. మరి మేకప్ రాయట్లేదు. అయితే ఓకే. మరి 16 స్క్వేర్ ఆప్షన్స్‌లో లేదు కదా! మరి 16 స్క్వేర్ అంటే ఎంత? 16 16 జా 256 కాబట్టి ఆప్షన్ మనకి సి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూడండి మరి. చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 400/4 చూడండి. స్క్వేర్ రూట్ అదంతా కూడా అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 400/4 దీని యొక్క వాల్యూ ఎంత అని మనకు అడిగాడు. మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి మరి ఆల్రెడీ ఇది హోల్ మేకప్ అనమాట. ఇద్దరికి కామన్‌గా ఒక హోల్ మేకప్ ఉంది. పైన న్యూమరేటర్‌కి మేకప్‌లోనే ఉన్నాడు. వాళ్ళ కిందన డినామినేటర్ కూడా మేకప్‌లోనే స్క్వేర్ రూట్ అనే ఒక మేకప్‌తో ఉన్నాడు. మరి ఈ 400ని మనం మేకప్ తీయగలమా లేదా? యెస్. వాడేమైపోతాడు? 20 అయిపోతాడు. ఓకే. మరి అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 4కి కూడా మనం స్క్వేర్ రూట్‌లో వాడిని మేకప్ చెరిపేస్తే వాడికి వాడెంత అయిపోతాడు? 2 అయిపోతాడు. రెండు సమాన సంఖ్యల లబ్ధం 2 2 జా 4, 20 20 జా 400 కాబట్టి. అయితే మళ్ళీ కామన్‌గా వీళ్ళిద్దరికి మళ్ళీ స్క్వేర్ రూట్ అనే ఒక మేకప్ ఉంది. అప్పుడేం చేయాలట? ఇక్కడ ఇప్పుడు ఈ 2తో 20ని మనం డివైడ్ చేయాలి. 2 10 జా 20. ఇప్పుడు మనకెంతొచ్చింది? 10. ఇప్పుడు దీన్ని మనం రెండు సమాన సంఖ్యల లబ్దంగా రాయాలి. 2 5 జా 10, 5 2 జా 10, 10 1 జా 10 మాత్రం రాయగలం తప్ప, రెండు సమాన సంఖ్యల లబ్దంగా రాయలేం కాబట్టి వీడిని మనం మేకప్ మరి తీయలేం. అంటే ఈడొక ఇర్రేషనల్ నంబర్. కాబట్టి ఆన్సర్ ఎంతని చెప్పాలి? స్క్వేర్ రూట్ ఆఫ్ 10 అని మాత్రమే చెప్పాలనమాట. నెక్స్ట్ మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. 25/5 హోల్ స్క్వేర్. ఈ హోల్ స్క్వేర్ అనేది ఇద్దరికి సంబంధించినమాట. 25/5 అంతటికి హోల్ స్క్వేర్ ఉంది. మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే మనకి యాజ్ పర్ బాడ్మస్ రూల్ ప్రకారం ఉంది. డివిజన్ చేయాలి. డివిజన్ చేశాక ఓకేనా దానికి స్క్వేర్ చేయాలి. ఆ వచ్చిన ఆన్సర్‌లో నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ 49 యొక్క వాల్యూని మైనస్ చేయాలి. కాబట్టి ముందు మనం బాడ్మస్ రూల్ ప్రకారం డివిజన్ చేస్తే 25ని 5తో డివైడ్ చేయండి. 5 అంతలు 25. యెస్. 5 5 జా 25 కాబట్టి దీని వాల్యూ డివిజన్ యొక్క కోషంట్ ఏమో 5 వచ్చింది. దీని పైన ఎంత ఉంది మరి? 5 స్క్వేర్. ఓకేనా? మరి 5 స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత? 25. ఈ 25లో నుంచి ఎవరిని తీయాలి మరి? స్క్వేర్ రూట్ ఆఫ్ 49. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అనేది ఇప్పుడే మాట్లాడుకున్నాం. వాడి యొక్క ముసుగుని బయట తీయగలమా లేదా? 7 7 జా 49 కాబట్టి ఆ ముసుగు తీస్తాడు ఎంత అయిపోతాడు? 7 అయిపోతాడు. మరి 25లో నుంచి 7 తీయండి. 18. కాబట్టి మనం ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ఎంతంటే 18. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 10³ మైనస్ 10 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 10 మైనస్ 10 యొక్క వాల్యూ ఎంత అనేది మనకు అడిగాడు. ఓకేనా? మరి అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి. ఈ స్క్వేర్ రూట్‌లో చూడండి. స్క్వేర్ రూట్ లోపల మనకి 10³ మైనస్ 10 స్క్వేర్ యొక్క వాల్యూ మనకి కట్టమంటుండే కదా ముందు. అది చూద్దాం. మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 10³ అంటే అర్థం ఏంటి? 10 అని 3 టైమ్స్ 10 ఇంటూ 10 ఇంటూ 10. 10 10 జా 100, 100 10 జా 1000. సో 1000లో నుంచి 10 స్క్వేర్ ఇప్పుడు చెప్పండి. 10 స్క్వేర్ అంటే ఓన్లీ 10 2 టైమ్స్ తీసుకోవాలి. 10 10 జా 100 తీసుకోవాలి. హోల్ డివైడెడ్ బై 10 ఉంది. అలాగే మైనస్ 10 కూడా ఉందనమాట. మరి ఇప్పుడు చూడండి 1000లో నుంచి 100 తీస్తే ఎంత మరి? 900 కదా! సో ఓకే 900 రాస్తాను పైన. 900 హోల్ డివైడెడ్ బై 10. మనం చెప్పుకున్నాం మరి 900 యొక్క స్క్వేర్ చూడండి ఇక్కడ మనం బయట తేగలమా? స్క్వేర్ రూట్ ఆఫ్ 900 వాటి ముసుగు తీయగలమా? యెస్ తీయగలం. చూడండి 900 యొక్క ముసుగు తీయగలం. తీస్తే ఎంత అవుతాడు వాడు? 30 అవుతాడు. గుర్తుపెట్టుకోండి 30. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 యొక్క వాల్యూ ఎంత? 30. నేను పైన రాస్తున్నాను 30 బై ఆల్రెడీ ఎంత ఉంది మనకి ఇక్కడ 10 ఉంది. మైనస్ 10 ఉంది. మరి 10 ఎంతలు 30? 10 3 జా 30. అంటే మనం ఇప్పుడు 3లో నుంచి 10 తీయాలి. మరి 3లో నుంచి 10 తీస్తే ఎంతమ్మా? -7. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? -7. నెక్స్ట్ మరి ఈ ప్రాబ్లం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 125 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 125 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5. దీని యొక్క ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే.
అయితే మనం ఇంతవరకు చూసిన వాటిలో అన్నీ కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్స్ మనకు కనిపించాయి. బట్ ఈ ప్రాబ్లమ్‌కొచ్చేసరికి స్క్వేర్ రూట్ ఆఫ్ 125 అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అంటే అర్థం ఏంటి? 125 రావాలంటే 2 సమాన సంఖ్యల తాలూకు లబ్దం. ఇద్దరిని ఈక్వల్ నంబర్స్‌తో మనం ఇంటూ చేస్తే 125 రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 25 5 జా 125 అంతే తప్ప 25, 25ని ఇంటూ చేస్తే మనకి 125 రాదు. చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. 125ని మనం ఏం చేయొచ్చు? లోపల చూడండి. నేనిక్కడ 25 5 జా 125 అలా రాయొచ్చా లేదా? రాయొచ్చు. అలాగే దీన్ని కూడా 25 ఇంటూ 5గా రాస్తున్నాను. 25 5 జా 125 కాబట్టి. హోల్ డివైడెడ్ బై ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5ని అలాగే రాశాను. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ 5 ఉంది కదా! అందులో వాళ్ళిద్దరు కూడాను మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు ప్లస్, మైనస్ ఉన్నప్పుడు కాదు. మధ్యలో ఇలా ఇంటూ ఉంటే వాళ్ళిద్దరిని ఇద్దరు ఫ్రెండ్స్ కింద డివైడ్ చేసేయవచ్చు. ఎలా అంట? స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 చూసారా? వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాదిరిగా. ఓకేనా? వాళ్ళిద్దరి కింద ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5ని సింగిల్‌గా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనేవాడు ఈ గ్రూప్‌కి అలాగే ఈ గ్రూప్‌కి కూడా చెందినవాడు కాబట్టి. మధ్యలో ప్లస్ ఉంది కదా! 2 వేరుగా డివైడ్ చేస్తుందనమాట. అలాగే దీన్ని కూడా మనం చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 హోల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 5. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 5ని మనం రెండు ఫ్రాక్షన్ల కింద కూడా డినామినేటర్ ప్లేస్‌లో రాసుకోవచ్చు. ఇదొక గ్రూప్‌గా డివైడ్ చేస్తాం. ఇదొక గ్రూప్‌గా డివైడ్ చేస్తాం అనమాట. ఇలా రాసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే మీరు అనట్లేదు ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకేం మిగిలింది? ఈ ఫ్రాక్షన్‌లో ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మిగిలింది. వాటిని మరి ముసుగులో నుంచి బయట తీస్తే ఒక 5. అలాగే ఇందులో కూడా ఒక స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మిగిలింది. మీరు వాటిని కూడా ముసుగు నుంచి బయట తీస్తే 5. 5 ప్లస్ 5 ఇప్పుడు 10. కింద మనకి ఏం మిగిలాయి? అన్నీ ఒకట్లే కదా మిగిలాయి. సో, కాబట్టి దాని వాల్యూ ఎంత ఇప్పుడు 10 అనమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 900 డివైడెడ్ బై 6/5. ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలుసు మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 900ని 30 జా 900 కాబట్టి మనం ఈ 900ని మనం బయట తీసుకొచ్చినట్లయితే ఎంత అవుతుంది మరి? 30. ఇంతవరకు ఓకే. చూడండి 30 డివైడెడ్ బై 6/5 వచ్చేసరికి ముందు కామన్‌గా చేసే మిస్టేక్ చెప్తాను చూడండి. వెంటనే ఏం చేస్తారు చాలామంది, ఈ 5తో 30ని క్యాన్సిల్ చేసి 5 6 జా 30 అని కొట్టేసి 6 6 జా 36 అని ఇలాగ ఆన్సర్ రాసేస్తుంటారు. అది తప్పు అవుతుంది. సో, మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి 30 డివైడెడ్ బై 6/5 అంటే అర్థం ఏంటి? 30ని మనం 6/5తో డివిజన్ చేయాలి కదా! మరి 6/5తో డివిజన్ చేయడానికి మనం ఏం చేస్తాం? డివిజన్‌కి బదులుగా ఇంటూ చేస్తాం. ఎలా మరి? ఈ 6/5 యొక్క రెసిప్రోకల్ తీసుకొని. 6/5 యొక్క రెసిప్రోకల్ ఎంత మరి? 5/6 చూసారా? డివిజన్‌కి బదులుగా ఇంటూ. మరి ఎవరితో ఇంటూ చేయాలి? 6/5 యొక్క రెసిప్రోకల్ అంటే 5/6తో. అప్పుడు మరి 6 5 జా 30 కాబట్టి 5 ఇంటూ 5 5 5 జా 25 ఈజ్ ద ఆన్సర్. సో, ఇలా క్లారిటీగా చేయాలి. ఓకే. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. మరి ఈ ప్రాబ్లమ్ డిస్కస్ చేసే ముందు ఈ కంటెంట్ మీకు ఏమాత్రం యూజ్ అయినా సరే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరి ఈ ప్రాబ్లమ్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 20 మైనస్ 16. మనకి ఇందులో స్క్వేర్ రూట్స్ అనేవి కాదనమాట. మనకి ఎక్కువగా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మనకి ఎక్కువగా ఫ్రాక్షన్స్‌ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఈ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్‌తో చాలా ప్రాబ్లమ్స్ మనకు అడుగుతూ ఉంటాడు. సో, కాబట్టి అది కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. చూడండి. ఇక్కడ మనకి ఇద్దరు చూడండి ఈ 20 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్ ఉంది కదా! ఇలా ఇద్దరు ఫ్రెండ్స్ చూడండి. ఇద్దరు ఫ్రెండ్స్ స్క్వేర్‌లో ఉండి వాటి మధ్యన మైనస్ ఉన్నట్లయితే మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఒక 2 బ్రాకెట్లు ఇలా ఓపెన్ చేసుకోవాలి. 2 బ్రాకెట్లు ఓపెన్ చేసుకొని ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా! ఒక బ్రాకెట్‌లో యాడ్ చేసినట్లు, మరొక బ్రాకెట్‌లో మైనస్ చేసినట్టు రాసుకోవాలి. సో, అది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనం ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ తాలూకు ఫార్ములా మనకేం చెప్తుందంటే ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఇద్దరు ఫ్రెండ్స్ మనకి స్క్వేర్‌లో ఉండి వాళ్ళ మధ్యన మనకి మైనస్ ఉన్నట్లు చూడండి ఇక్కడ ఇద్దరు స్క్వేర్‌లో ఉన్నారు. అలాగే వాటి మధ్యన మనకి మైనస్ ఉన్నట్లయితే 2 బ్రాకెట్లుగా విడగొట్టుకోవాలి. ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. మరి ఇక్కడ ఈ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ 20 స్క్వేర్ 16 స్క్వేర్. ఈ స్క్వేర్‌లు బదులుగా మనం 2 బ్రాకెట్లు ఓపెన్ చేసాం. ఒక బ్రాకెట్‌లో 20 ప్లస్ 6 ఏసాం.
మరొక బ్రాకెట్లో 20 - 16. ఒక బ్రాకెట్లో 20 + 16, మరొక బ్రాకెట్లో 20 - 16. ఓకేనా? ఇప్పుడు కింద ఆల్రెడీ మనం 20 - 16 యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే రాసేస్తున్నాం. ఓకేనా? మరి వీటన్నిటిని కవర్ చేస్తూ ఒక హోల్ స్క్వేర్ రూట్ ఉందనమాట. స్క్వేర్ రూట్. ఓకేనా? మొత్తాన్ని కవర్ చేస్తూ. ఇప్పుడు ఈ 20 - 16, 20 - 16 క్యాన్సిల్ అయిపోయింది కదా! అంతిమంగా మనకి ఏం మిగిలింది ఇక్కడ చూడండి. 20 + 16. 20కి 16 యాడ్ చేస్తే 36 మిగిలింది. మీరు 36ని మనం బయటకి తీయగలమా లేదా? 6 6 36 కాబట్టి దీని వాల్యూ ఇప్పుడు ఎంత అయిపోయింది? 6 అయిపోయిందనమాట. ఓకే. మరి ఈ ప్రాబ్లం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 - 144 హోల్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 169 - స్క్వేర్ రూట్ ఆఫ్ 144. అయితే మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ అనేది 169 - 144కి హోల్గా కవర్ చేస్తుంది కదా! ఇక్కడ మనం ఈ ఇద్దరికి విడివిడిగా స్క్వేర్ రూట్ లేదు. మొత్తానికి స్క్వేర్ రూట్ ఉంది. అంటే ముందు వీళ్ళిద్దరిని మనం మైనస్ చేసి అప్పుడు వచ్చిన వాల్యూకి మనం స్క్వేర్ రూట్ కట్టాలి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? స్క్వేర్ రూట్ ఆఫ్ 169 - 144లో 169లో నుంచి ముందు 144 తీస్తే ఎంత ముందు చూద్దాం. తీస్తే ఎంత మరి 25 మిగులుతుంది మనకి. ఓకేనా? సో కాబట్టి పైన మనకి ఏం మిగిలిందంటే ఓన్లీ 25 మిగిలింది. 169లో నుంచి 144 తీసాం. మరి కింద ఏముంది చూడండి, ఇక్కడ విడివిడిగా ఉంది ఇక్కడ. ఇక హోల్ స్క్వేర్ రూట్ కాదు ఇది. సింగిల్‌గా స్క్వేర్ రూట్‌లు ఉన్నాయి. 169 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 13. 13 169 కాబట్టి. 144 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 12 వేసాం. సో 144 యొక్క స్క్వేర్ రూట్ 12. ఇప్పుడు చూడండి, మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 మనం బయట తీయొచ్చా? 5. మరి 13లో 12 తీస్తే ఎంత మరి? 1. మరి 5/1 అంటే దాని వాల్యూ ఎంత? 5. సో కాబట్టి ఆన్సర్ ఎంత మనకి? మరి ఈ ప్రాబ్లం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 డివైడెడ్ బై మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 128 / స్క్వేర్ రూట్ ఆఫ్ 4. దీని అంతటికి పవర్లో మళ్ళీ ఉంది హోల్ పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 256/4. ఇక్కడ మనం దీన్ని ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోవాలి. ఏంటో 2 పార్ట్లు చూడండి. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇది బేస్ అంటాం. ఒక ఎక్స్పోనెంట్స్లో ఉన్నటువంటి బేస్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా పవర్ అన్నమాట. సో ఇది పవర్ పార్ట్. సో మనం అంటే ఏంటి ఏ స్క్వేర్ ఉందనుకోండి. చూడండి, ఏ స్క్వేర్లో ఏ అనేది బేస్, అలాగే ఈ పవర్ 2 అనేది పవర్ అంటాను కదా. మీరు ఇక్కడ ఏ బదులుగా ఇదంతా కూడా ఏ బదులుగా ఉందన్నమాట. ఇక్కడ ఇదంతా కూడా ఏ బదులుగా. అలాగే స్క్వేర్ ఇక్కడ పవర్ బదులుగా ఏముందంటే ఇది పవర్ బదులుగా ఉంది. ఇప్పుడు మనం విడివిడిగా ఈ బేస్లోకి ఎంత వస్తుందో అలాగే పవర్లోకి ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేషన్ చేయాలన్నమాట. ముందు ఇక్కడ మీకు ఈ బేస్ పాయింట్లో మనకి ఏమొస్తుందో మీకు ఇప్పుడు కింద క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ మరి స్క్వేర్ రూట్ ఆఫ్ 64 / స్క్వేర్ రూట్ ఆఫ్ 128 / స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఉంది కదా. ఇప్పుడు మనం చూడండి ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ నుంచి స్టార్ట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 మనం ఏం చేయనవసరం లేదు, అలాగే రాసుకోండి. 64 / స్క్వేర్ రూట్ ఆఫ్ 128/4 ఉంది కదా. ఫస్ట్ ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మనం బయట తీస్తే ఏమవుతుంది? దాని ప్లేస్లో మనకి 2 అనేది ఉందని సంగతి ఇక్కడ రాస్తాను చూడండి పక్కనే. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4ని మనం బయట లాగేస్తే 2 ఉంటుంది. ఓకే. మరి 2 ఏం చేస్తుంది? 128ని డివిజన్ చేస్తుంది కదా. మరి 2 ఎంతలో 128? 264 128. కాబట్టి ఈ క్రిందన మళ్ళీ ఏం మిగిలింది మనకి? చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 మిగిలింది. ఓన్లీ 64 కాదు, న్యూమరేటర్ ప్లేస్లో అయితే మనకి 64 మిగిలింది, కానీ డినామినేటర్ ప్లేస్లో మనకి ఈ 128లో సగమైనటువంటి 64 మనకి ఇక్కడ మిగిలింది. దానికి ఇంకా స్క్వేర్ రూట్ అనేది ఉందన్నమాట. ఓకే. ఇంకా దీన్ని ఏం చేస్తున్నాం చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 చూడండి, మీరు ఇక్కడ 64ని మనం బయట లాగొచ్చేసి దీనికి స్క్వేర్ రూట్ ఉంది కదా. ఎస్, లాగొచ్చు. అది ఎంత అవుద్ది మరి? 8 8 64 కాబట్టి 8. మరి ఈ 64ని 8తో డివిజన్ చేయండి. 8 ఎంతలో 64, 8 8 కదా. కాబట్టి ఇక్కడ మనకి
బేస్ పాయింట్ మనకి ఏమొచ్చిందంటే √8 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. బేస్ పాయింట్ ఏమొచ్చింది 8, ఇదంతా బేస్ పాయింట్. ఇప్పుడు మరి పవర్ పాయింట్ ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. పవర్లో నేనేం చేస్తాను, ఫస్ట్ హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ రాశాను. మళ్ళీ ఇక్కడ ఏముంది, √256/4. మీరు 256ని మనం బయటికి లాగొచ్చా, అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్. ఎవరి యొక్క పెర్ఫెక్ట్ స్క్వేర్ చూడండి, ఇక్కడ ఈ పెర్ఫెక్ట్ స్క్వేర్ 256 కదా, 16 జా 256. కాబట్టి మనం 256ని బయట లాగితే 16 అయిపోతుంది. దాని కింద ఏముంది, ఇంకా 4 ఉంది. ఓకే, మీరు 4తో 16 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 4 జా 16. అంటే మళ్ళీ అంతిమంగా మనకి ఏం మిగిలింది, √4 మిగిలినట్లు. మరి దాని వాల్యూ ఎంత, 2 అనమాట. అంటే మనకి ఇప్పుడు పవర్లో 2 మిగిలింది, బేస్లో √8 మిగిలింది. వాళ్ళిద్దరిని ఇప్పుడు కంబైన్డ్గా రాస్తే √8 హోల్ స్క్వేర్ మిగిలినట్లు. ఓకేనా. మరి ఇక్కడ √8 ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది అంటాము సింపుల్గా. అంటే మరేం లేదు, √8ని 2 సార్లు ఇంటూ చేయాలని అర్థం అనమాట. √8 ఇంటూ √8. మరి 8 జా 64 కదా, 64. మీరు 64 మనం బయట తీస్తే ఎంత అవుతుంది, 8 కదా. సో కాబట్టి అంతిమంగా దీని ఆన్సర్ ఎంత, 8. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటు మర్చిపోవద్దు. ఓకేనా.